అందరికీ నమస్కారం. హరహర శంకర జయ జయశంకర. దేవుని స్వరం వాల్యూమ్ 2 వీక్ 39 పారాయణ మొదలు పెడదాము. లాస్ట్ వీక్ 544 పేజెస్ అయినాయి. ప్రైస్ కానీ రెంటల్స్ కానీ దక్షిణలు కానీ అన్నా ఉంటే అవి సాంప్రదాయ పాఠశాలకి ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వినాయకుడి గుడికి ఇవ్వమని స్వామివారి ఆదేశం. ఇప్పుడు మొదలు పెడదాం. స్మృతులకు మూలం వేదాలు. అన్నిటికన్నా పెద్ద రుజువు మన మహాకవులు వ్యాఖ్యలే. మన మతాల స్థాపకులపై శంకరులు, రామానుజులు, మధ్వులు ధర్మశాస్త్రాలు, వేదాలపై ఆధారపడినవి అన్నారు. వాళ్ళకి కూడా తమ తమ సిద్ధాంతాల పట్ల భక్తి ఉండటం వల్ల వాళ్ళు కూడా తప్పై ఉండవచ్చనని అభ్యంతరం చెప్తారేమో. వారు ఆర్ష సాంప్రదాయాన్ని పరీక్షించటానికై బద్ధ కంకణులు కావున సంప్రదాయ విరుద్ధమైన దానిని వారు ప్రచారం చెయ్యరు. కానీ అటువంటి ఆంక్షలు కవులకు లేవు. ఏ సిద్ధాంతాన్ని వారు అంకితులు కావు. కవి మత విచక్షణ లేకుండా తనకి గోచరమైన సత్యాన్ని పలుకుతాడు. మహాకవులలో అగ్రేసరుడు కాళిదాసు తన రఘువంశంలో శృతులను గురించి ఈ విధంగా పలికాడు. శృతేరి వార్తం స్మృతిర వగచ్చత్. శృతిభావాన్ని అనుసరించి స్మృతి నడిచినట్లు సుదక్షిణ గోవు అడవుల వెంట వెళ్ళింది. దిలీపుడు గోవును మేతకై తీసుకొని వెళ్ళినప్పుడు సుదక్షిణ దాని వెంట వెళ్ళినట్లు చెప్తూ కాళిదాసు ఋషులు స్మృతులు నెట్లా కూర్చారో వివరిస్తున్నాడు. ఋషులేమి చేశారో స్మృతులు ఎట్లా తయారైనాయో చెప్పటం ఆయన ఉద్దేశం కాదు. ఉపమాలంకారలో ఉపమానము సాధారణంగా ఉపమేయం కంటే గొప్పదిగా ఉండటం పరిపాటి. ఉదాహరణకి ముఖాన్ని చంద్రునితోనూ పద్మంతోనూ పోల్చి చెప్పినప్పుడు ఆ చంద్రులో పద్మము ఆ ముఖం కన్నా అందంగా ఉంటుంది. ఇక్కడ పతివ్రత అయిన సుదక్షిణ భర్త అయిన దిలీపుని వెంట వెళ్ళటాన్ని వర్ణించాడు కవి. దీని అర్థమేమిటంటే శృతులను అంతకంటే సన్నిహితంగా అనుసరిస్తాయని. అందువల్లనే ఉపమాలంకార ప్రయోగంలో నిష్ణాతుడు కాళిదాసు ఈ ఉపమానాన్ని ఇక్కడ వాడాడు. శృతులను అనుసరించాయనటానికి ఇంతకన్నా పెద్ద రుజువు అవసరం లేదు. వేదాలలో స్పష్టంగా చెప్పబడిన అనుష్ఠానాలు కొన్ని స్మృతులు ఉన్నాయి. వీటిని స్మార్తకర్మ అంటారు. వేదాలలో స్పష్టంగా చెప్పబడిన వాటిని శ్రౌతకర్మలు అంటారు. ఇంత మాత్రాన స్మార్తకర్మ శ్రౌతకర్మ కంటే తక్కువదని భావింపరాదు. గృహస్థుని ముఖ్యమైన ఉపాసన గృహ్య కర్మలు, ఇంట్లో చేయవలసిన కర్మలు. వైదిక కర్మలలో ముఖ్యమైనది పితృసార్థం, పంచయాజ్ఞాలు. ఇవన్నీ స్మార్తక కర్మలే. వీటిని చేసేటప్పుడు వేదమంత్రాలనే చెప్తారు. శృతులను రచించిన వారు శృతుల భావాన్ని అర్థం చేసుకునే ఈ విధులను ఏర్పరిచారు. అందువల్ల శృతుల కంటే స్మృతులు తక్కువని, స్మృతుల కంటే పురాణాలు తక్కువని అనుకోకుండా ఈ మూడింటిని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. వైదిక కర్మలను కథలుగా చెప్తాయి పురాణాలు. వైదిక ధర్మాలను కర్మలను కథల వలె గాక సూచనలుగా విధులుగా చెప్తాయి స్మృతులు. ఆ కర్మలను ఆచరించే విధానాన్ని కూడా సూచిస్తాయి. వేదాలు ఋషులకి సద్యస్ఫూర్తితో అవగాహన అయ్యాయి. ఆ పిదప ఋషులు తమకు కలిగిన అవగాహనని జ్ఞాపకం తెచ్చుకున్నారు. అవే స్మృతులు. పురాణాలు వేదాలలోని సత్యాల రూపంలో చెప్తాయి. అన్నీ ప్రామాణికాలే. శృతి స్మృతి పురాణం అన్నీ ధర్మానికి సంబంధించినవే. మన ఆచార్యులు ఆదిశంకరాచార్యులు ఈ శృతి స్మృతి పురాణాలలో గల ధర్మాల నిధి. అందుచేతనే మనం వినమ్రులైన ఆయనని ఈ విధంగా స్తుతిస్తాం. శృతి స్మృతి పురాణమాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శృతి స్మృతి శ్రౌతం స్మార్తము. శృతి స్మృతుల మధ్య తేడా చూపటం తగదు. శృతి స్మృతి పురాణములు ఒకే సంప్రదాయమునకు చెందినవి. మనం శంకరులను ఈ మూడింటికి నెలవైన వారిని అని పేర్కొంటాం. ఈ మూడింటిలోని ఒకదానిలో వేరొకదానిని పొసగకపోతే అవి ఎలా ఒకే వ్యక్తిలో సమైక్యంగా చూసి చేసుకుంటాయి? ఆచార్యులు సంప్రదాయాన్ని అనుసరించేవారు స్మార్తులుగా పిలువబడుతున్నారు. స్మార్తుడంటే స్మృతులను అనుసరించేవాడు. ఆచార్యుడు వేదోద్ధరణకై ఈ భూమిపై అవతరించినప్పుడు వారి మార్గాన్ని అనుసరించిన వారిని స్మార్తులు అనటం వలన వేదాలు స్మృతులు ఒకటే అనేది సూచించబడింది. వేదాలలో స్పష్టంగా పూర్తిగా పేర్కొనబడిన విధులు స్మృతులలో చర్చించబడినవి.
స్మార్త కర్మములుగా పిలువబడుతున్నాయి. అలాగే స్పష్టంగా పూర్తిగా పేర్కొనబడినవి శ్రౌత కర్మలుగా పిలువబడుతున్నాయి. దీని వలన శ్రౌత కర్మల కన్నా స్మార్త కర్మలు ఎంతమాత్రమూ తక్కువ కాదు. గృహస్థు యొక్క స్మార్త కర్మములో ముఖ్యమైనటువంటిది ఔపాసన. దానిలో సమానంగా ముఖ్యమైన గృహస్థు యొక్క విధులలో శ్రాద్ధము, 7 పాక యజ్ఞములు ఉన్నాయి. వీటన్నింటిలో వేదమంత్రాలే పఠించబడతాయి. అటువంటి కర్మలను విధించిన స్మృతికర్తలు వేదములు తాత్పర్యాన్ని పూర్తిగా తెలిసిన వారే వేదముల కన్నా స్మృతులు తక్కువ కానివని, అలాగే స్మృతుల కన్నా పురాణములు తక్కువ కానివనే భావన కలవారు. వారి యొక్క ఈ సమగ్ర దృష్టిని మనం గ్రహించాలి. వైదిక సత్యాలు కథల రూపంలో పురాణాలలో విపులీకరింపబడ్డాయి. స్మృతులు వైదిక ధర్మాలను, కర్మలను, ఆదేశాలు, విధుల రూపంలో మనకు చెప్పి ఆ కర్మలను ఎలా ఆచరించాలో తెలుపుతున్నాయి. వేదముల యొక్క దివ్యజ్ఞానము కలవారు ఋషులు. వారు వాటి కర్తలు కారు. తమ బుద్ధి యొక్క ప్రమేయం లేకుండా వారు వాటిని సాక్షాత్కరింప చేసుకున్నారు. శృతిం పశ్యంతే మనయః. ఋషులు వేదములను దర్శించారు. వారి ధర్మములను, కర్మములను వర్ణీకరించడానికి తమ బుద్ధిని ఉపయోగించారు. వాటన్నింటినీ స్మరిస్తూ స్మృతులను మనకి అందించారు. స్మృతి అనగా స్మరణ, జప్తి అని నేను వెనుక చెప్పాను. వేదములు అప్పటికప్పుడు కలిగిన అనుభూతాల ద్వారా వెలువడ్డాయి. వాటిని స్మరించడం ద్వారా స్మృతులు, ధర్మశాస్త్రములు వెలువడ్డాయి. సంస్కారజన్యం జ్ఞానం స్మృతి అని న్యాయశాస్త్రం స్మృతిని నిర్వచించింది. సంస్కారం నుండి వెలువడిన జ్ఞానం స్మృతి అని దాని అర్థం. సంస్కారమునకు అంతీంద్రియము అని మరి ఒక అర్థము. అంటే ఖచ్చితంగా అదేమిటి? మనం కాశీలో విశ్వనాథుని ఆరాధించటానికి మందిరానికి వెళతాము. చాలా రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తాము. స్థానిక దేవాలయంలో ఉన్న కాశీ విశ్వనాథ సన్నిధికి వెళతాము. అకస్మాత్తుగా మనం కాశీలోని విశ్వనాథుడిని చూసినప్పటి అనుభూతిని స్మరిస్తాము. మనం కాశీని సందర్శించడానికి, స్థానిక దేవాలయానికి వెళ్ళటానికి మధ్య చాలా రోజులు ఉన్నాయి. మనం ఈ స్థానిక దేవాలయానికి వెళ్ళటానికి మధ్య చాలా రోజులు ఉన్నాయి. మనకి స్థానిక దైవం యొక్క జ్ఞాపకం లేదు. మనం రోజు చాలామందిని కలుస్తాం, కానీ వారి గురించి పెద్దగా ఆలోచించాం. కానీ మనం వారిని తర్వాత చూసినప్పుడు వీరిని మనం ఎక్కడో చూసినట్లుందే అనుకుంటాం. మధ్యలో వారి యొక్క స్మరణ లేదు. ఈ మధ్యదశ సంస్కారము లేదా అతీంద్రియము అనబడుతుంది. ఆ దశలో మనం అనుభవం యొక్క ముద్రమలలో ఉంటుంది. ఆ ముద్రింపబడినది వెల్లడి రూపంలో వ్యక్తమైనప్పుడు మనం స్మృతిని పొందుతాం. మనం అనుభవానికి ఫలం స్మృతి. ఈ అనుభవం మనలో సంస్కారంగా ఉంటుంది. వేదములు కలిగించిన సంస్కారం స్మరణ రూపంలో స్మృతి లేదా ధర్మశాస్త్రము వ్యక్తమవుతుంది. వేదములుగా కానీ స్మృతి కాదు. స్మృతులకు కారణమైన వేదములు సంస్కారము కావా? ఇలాంటి ఆధారము లేకుండా స్మృతి అనే పేరుతో సూచించటం అర్థం లేనిది. దాని ముందున్న దానిపై ఆధారపడకుండా కొత్తగా వచ్చిన దానిని స్మృతి అని ఎలా అంటాం? శ్రౌతములో పూర్తిగా ప్రామాణిక నటనలో రెండవ అభిప్రాయానికి తావులేదు. అంతమాత్రాన స్మృతిలోని స్మార్తకర్మలు తక్కువ ప్రామాణికములని గ్రహించరాదు. స్మార్తములు శ్రౌతములతో ఎప్పటికీ విభేదించవు. కొన్ని విషయాలలో స్మృతిని మించి వెళతాయి. స్మృతి యొక్క తాత్పర్యంపై ఆధారపడియే స్మృతి కూడా పూర్తిగా ప్రమాణము. మహాపురాణములు, కావ్యములు చెప్పిన వాటిని స్థల పురాణములు పూరించినట్లుగా వేదములు వదిలిన వాటిని స్మృతులు చెప్తాయి. మనం స్మృతి, ప్రమాణం అనే పదాలు వాడతాం. అలా వేరు చేసి చెప్పటం వలన స్మృతి భిన్నమైనవిగా మనం తలుచుతున్నట్లుగానే, లేదా ఒకదానికన్నా మరొకటి తక్కువ అనుకున్నట్లు కాదు. 40 సంస్కారములు. సంస్కారము. నేను లోగడ సంస్కారం అనే పదాన్ని వాడాను. తర్కశాస్త్రాన్ని బట్టి స్మరించటానికి, గుర్తించటానికి కారణమైనటువంటిదే అర్థాన్ని వివరించాను. కానీ సామాన్యంగా ఈ పదాన్ని ఇలా అర్థం చేసుకున్నట్లు కాదు. బాగుగా కార చేయునది. సంస్కారం అంట దేనినైనా బాగుపరిచేది, కొత్తగా చేసేది లేదా పవిత్రం చేసేది. ధర్మశాస్త్రములు అటువంటి సంస్కారములను గురించి చర్చిస్తాయి. ఈ సంస్కారములు పరమాత్మతో మానవుణ్ణి ఐక్యం అవ్వటానికి, యోగ్యునిగా చేయటానికి తగిన విధంగా పవిత్రం చేసేటట్టు ఉంటాయి.
ధర్మశాస్త్రముల వల్ల 40 సంస్కారములను మనం విశదంగా తెలుసుకోగలం. అవి కల్పసూత్రాలపై ఆధారపడినవి. అవి మానవుడి జీవితయాత్రలో నిర్వర్తించదగినవి. స్వర్గమా లేక ఆత్మజ్ఞాన మార్గమా? మన జీవితం సుఖదుఖాల సమ్మేళనం. కొన్ని అనుభవాలు ఎంతో సుఖంగా, కొన్ని ఎంతో దుఃఖంగా ఉంటాయి. దుఃఖాలలో మనస్సులను అదుపులో ఉంచుకొని చిరునవ్వుతో ఉండే వ్యక్తులు అరుదుగా ఉంటారు. మరొక ప్రక్క కొంతమంది సంతోషంగా గడుపుతూ కూడా విచారవదనంలో ఉంటారు. కోరిక అంటే అదే దుఃఖం. ప్రాణులన్నీ ఎప్పుడూ ఉండే సంతోషాన్ని కోరుకుంటాయి. శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చే 2 చోట్లు ఉన్నాయి. ఒకటి దేవలోకం, దేవతల నివాస స్థానం లేదా స్వర్గం. మరొకటి ఆత్మజ్ఞానం, తనను తనను గుర్తెరిగిన దశే. ఆత్మయ ఆనందం, అది బ్రహ్మం. ఈ సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకోవటం అంటే ఎన్నిటికీ నశించని ఆనంద స్థితిని పొందటం. కానీ ఈ దశ అన్నింటినీ మించిన ఆనందం మనస్సు లేదా ఇంద్రియాలచే అనుభవించేది కాదు. అది మహోన్నతమైన దశ. ఇంద్రియాలకు మనస్సుకు అతీతమైనది. ఆ దశలో మానవుడు ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు అని ఎరుకగలవాడు అవుతాడు. మనస్సు చేత ఇంద్రియాల చేత ఎప్పుడు సుఖానుభవం కలుచోటు స్వర్గం. సంగీతము మరియు నాట్యం, గంధర్వుల సంగీతం, గానం, రంభ, మేనకల నాట్యం అన్ని కోరికలు తీర్చేటట్టు కల్పకం, అన్ని కోరికలు తీర్చే ఆవు, కామధేనువు, నందనం అనే ఉద్యానం, ఇవన్నీ దేవలోకములు అనబడుతున్నాయి. అది సుఖ సంతోషాలతో నిండిన భోగభూమి. స్వర్గంలో సుఖాన్ని అనుభవించే వారికి ఆత్మజ్ఞాన్ని అనుభవించే ఆనందానికి మధ్య భేదం ఉంది. స్వర్గంలో శాశ్వతమైన సుఖం అక్కడకు చేరుకున్న మావుడికి శాశ్వతం కాదన్నది సత్యం. కారణం, అతడు అక్కడ శాశ్వతంగా ఉండడు. అతడు సంపాదించుకున్న పుణ్యమున్నంత వరకు మళ్ళీ పుట్టేదాకా అక్కడ ఉండగలుగుతాడు. అతడు తన పుణ్యకర్మ ఫలితాలను అనుభవించిన తర్వాత దేవుడు అతన్ని తిరిగి వెనక్కి భూమిపై పంపుతాడు. గొప్ప పుణ్యాన్ని ఆర్జించిన మానవుడు దేవతలై స్వర్గంలో ఉంటారని పురాణాలలో వృత్తాంతాలు ఉన్నాయన్నది నిజం. కానీ ఆ పురాణాలే దేవతలు తాము శాశ్వత స్వర్గవాసులు కారని మనకు చెబుతాయి. సూరపద్మ, మహిషాసుర మొదలైన రాక్షసుల ద్వారా దేవతలు, వారి రాజు ఇంద్రుడు స్వర్గం నుండి పారద్రోలబడినట్లు ఇంద్రుడు తానుగా భూమిపై శాపాదును అనుభవించడానికి కులద్రోయబడ్డట్లు ఆ గ్రంథాలలో కథలున్నాయి. యుక్తిని బట్టి శాశ్వతమైన సంతోషం స్వర్గంలో మనది కావచ్చు. కానీ ఎవడూ అక్కడ శాశ్వతంగా ఉన్నట్లు, అలా ఉండటం సాధ్యమైనట్లు దాఖలాలు లేవు. బాహ్య విషయాల నుండి ఇంద్రియాల వల్ల పొందబడే సుఖం ఎల్లవేళలా మనకి కాదు. కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంలో కాకుండా ఇంద్రాణితో సహా అన్నింటినీ కోల్పోయి ఇంద్రుడు దుఃఖాన్ని అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బాహ్య వస్తువులపై ఆధారపడినటువంటి స్వర్గ సంబంధమైన సంతోషం ఎప్పటికీ నిలిచేది కాదు. బయట కానీ లోపల కానీ ఏదీ లేక గీతలో భగవానుడు చెప్పినట్లు స్థితప్రజ్ఞుడై తనలోనే ఉండేవాడికి, తనలో లగ్నమైన వాడికి సదానందం లేదా శాశ్వతమైన ఆనందం ఉంటుంది. యత్ సౌఖ్యం బుధిలేసత ఇమే సక్రాదయ సర్వతః అనే తమ మనీషా పంచకంలో ఆచార్యులు చెప్పినట్లు ఆత్మానందమే సముద్రంలో దేవరాజైన ఇంద్రుడు అనుభవించే ఆనందం ఒక బిందువు మాత్రమే. నీవు మొక్కజొన్న పంకు నుండి ఈ నేలను వేరు చేసినట్లు ఇంద్రియములను మనస్సులో తొలగించి ఆత్మగా మిగిలినప్పుడు శాశ్వత ఆనందము పొందుదవని ఉపనిషత్తుల వలన తెలియచున్నది. శరీరాన్ని, ఇంద్రియాలను పరాయివిగా చూడటం, నేను శరీరముగాను ఈ సుఖదుఖాలు నావి కావు అనుకోవటానికి ఎంతో ధైర్యం కావాలి. చిత్తశుద్ధి కలుగనిదే అలాంటి ధైర్యం ఎన్నటికీ ఏర్పడదు. ధార్మిక అనుష్ఠానములు అనుష్ఠించటం చిత్తశుద్ధిని కలిగించటానికి కోసమే. వ్యక్తిని వైదిక మంత్రాలను శుద్ధి చేయటానికి, ఈ మంత్రాలలో కూడిన విధులను ఆచరించడంలో నిమగ్నాన్ని చేయటానికి 40 సంస్కారములు ఉన్నాయి. ఇవి జీవాత్మ పరమాత్మలకు ఐక్యరూపమైన అద్వైత ముక్తికి తొలిమెట్టు. కర్మానుష్ఠములచే చిత్తశుద్ధిని సాధించటం లక్ష్యం కావాలి. మనస్సు శుద్ధమైన తర్వాత ఆత్మైకం చెందటానికి మనం ఆత్మను ధ్యానించాలి. ఇది శంకరుల సిద్ధాంతం. మానవుడు దానిని లక్ష్యంగా చేసుకొని సన్యాసి కాకుండా జ్ఞాన విచారం చేస్తూ జీవితాంతం కర్మలను ఆచరిస్తూ ఉంటే మరణించిన తర్వాత బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. మహాప్రళయ కాలంలో
సృష్టికర్త బ్రహ్మమందు లీనమైన వేళ అతడు కూడా అద్వైత ముక్తిని పొందుతాడని శంకరులు చెప్పారు. అలా కాకుండా మానవుడు బ్రహ్మైక్యం చెందాలనే లక్ష్యంతో కాక కర్మల కోసమే ఆచరిస్తే అతడు స్వర్గాన్ని, శాశ్వతం కానీ స్వర్గాన్ని పొందుతాడు. అక్కడ ఉండేది కొద్ది కాలమే అయినా భూమి మీద కన్నా ఎక్కువ సంతోషాన్ని, సుఖాన్ని అనుభవిస్తాడు. మనిషికి స్వర్గాన్ని సంపాదించి పెట్టేవే సంస్కారములు. 3 రకములు ప్రపంచములు, లోకములు. దేవలోకం, మనుష్యలోకం, నరకం అనే 3 లోకాల గురించి మనం అనుకుంటూ ఉంటాం. మొదటిది భోగభూమి, అంతా సౌఖ్యమే. రెండవది సుఖదుఖాల సమ్మేళనం. ఇక 3వ దాంట్లో బాధ, దుఃఖం, మనశాస్త్రాలు బట్టి భయంకరమైన పాపాలు చేసిన మానవుడు ఈ ప్రపంచంలో మళ్ళీ నీచమైన జన్మను పొందే నరక యాతనలను అనుభవిస్తాడు. ఇంకా మనశాస్త్రాలు మిగతా లోకాల కన్నా ఈ మనస్సు ఈ మనలోకం నిన్న అని కూడా చెబుతాయి. ఎందుకంటే మనం ఇక్కడ నుండి ఏ లోకానికైనా వెళ్ళొచ్చు. నరకాన్ని ఇష్టపడిన వాడు తన పాపాలను, శిక్షలను అనుభవించటం పూర్తయ్యే వరకు అక్కడ ఉండి తీరాల్సిందే. తప్పదాని నుండి తప్పించుకోలేడు. మన స్వర్గానికి వెళ్ళినట్లయితే అక్కడ మనం ఉండే కాలాన్ని పొడిగించుకోవాలని ఆశించినంత మాత్రాన అలా చేసుకోలేం. చేసిన పుణ్యం క్షీణించిన తరువాత తిరిగి భూమి మీదకు వచ్చి పడాల్సిందే. ఇక్కడ మాత్రమే మనకు కొంత స్వేచ్ఛ ఉంది. అంతేగాక మన ఆచరణల వలన మనం పుణ్యాన్నో పాపాన్నో సంపాదించుకోవచ్చు. మన చేతులతో మనం పూజ చేయవచ్చు, లేదా ఇతరులను బాధించవచ్చు. మన నాలుకను ఈశ్వరుని స్తుతించడానికి వాడవచ్చు, లేదా ప్రజలను దూషించవచ్చు. మన కర్మేంద్రియాలను ప్రతిదానికి దేవుడిలా మనకు 2 రకాల సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇలాంటి స్వేచ్ఛ ఇతర లోకాలలో లేదు. ఆవు పుణ్యాన్ని సంపాదించగలదా? దేవతలలో ఆవుల లాంటి వారు. ఆవుకు తన జీవితంలో పుణ్యమే లేదు, పాపము లేదు. మానవులు మాత్రమే తమ ఆచరణ వలన ముక్తిని పొందగలరు. ఇతర లోకాలు హోటళ్ళ వంటివి. మనం ఇక్కడ చేసిన పనులను, ఫలితాలను అక్కడ అనుభవిస్తాం. నీవు సంపాదించుకున్న పుణ్యానికి, పోగు చేసుకున్న పాపానికి తగిన ఫలితాలను అక్కడ అనుభవించాల్సి ఉంటుంది. మన లోకం ఒక్కటే కర్మభూమి. ఇక్కడే మానవులు తాముగా ఆలోచించటానికి, చేయటానికి సమర్థులు. ఇతర ప్రాణులన్నీ స్వభావాన్ని బట్టి చేస్తాయి. ఇతర లోకాలలోకి ఉన్నవారికి కర్మ చేసే అధికారం లేదు. మనిషి యొక్క ఆచరణలు, పనులు అతడి నడవడితో పాటు అతడి ఇతర లోకాలకు వెళ్ళే మార్గాన్ని నిర్ధారిస్తాయి. ఈ కర్మభూమిలో మాత్రమే మనం మంచి పనులను చేసి నడవడిని తీర్చిదిద్దుకొని పరలోకాలకు వెళ్లేందుకు అర్హులవుతాం. ధార్మిక విధిని ఆచరించేందుకు దేశకాలాలు ఉన్నాయి. అర్ధరాత్రి శ్రాద్ధం చేయించ దానికి నిర్దిష్టమైన సమయం, తగిన చోటు ఉన్నాయి. ప్రత్యేకించి ఇండియా అనే భారతవర్షం. అందులో వేదం చెప్పిన కర్మలను ఆచరించి తీరాలి. ఇక్కడ కూడా కొన్ని సమయాలలో అది అనుమతించబడదు. అది పవిత్రమైన స్థలాలలో పవిత్రమైన సమయాల్లో అనుష్ఠించబడాలి. సంస్కారము అంటే కర్మ అంటే పని అని అర్థం. ఒక వస్త్రం నేయటానికి పత్తిని సేకరించాలి, నూలు తీయాలి, తర్వాత దానికి రంగులు అద్దాలి. ఇలా ఎన్నో పనులున్నాయి. అనుష్ఠానాల వరుస ద్వారా ఆత్మజ్ఞాని కాగలడు. అతన్ని బాహ్యంలో, ఆంతర్యంలో పరిశుద్ధం చేయటానికి తగిన విధంగా కర్మ అనుష్ఠించబడాలి. అటువంటి కర్మ సంస్కారం అనబడుతుంది. ఒక వస్తువు, వ్యక్తి యొక్క అపవిత్రతను తొలగించి మంచి లక్షణాలను కలిగించేది సంస్కారం. ఉదాహరణకు కేశ సంస్కారం అంటే గడ్డం గీయాలి, ముఖం కడుక్కోవాలి, జుట్టుకు నూనె పట్టించాలి. సంస్కారం జుట్టును దువ్వటం, దానిని నూనెను పట్టించడం వంటిది. కొన్ని సంస్కారాలు నూనెపై చేయాలి. మొదట నేలను తేమ లేకుండా పొడిగా ఉండేటట్లు చూడాలి. తర్వాత దున్నాలి, నీరు పెట్టాలి, విత్తనాలు చల్లాలి. అవి మొలకెత్తిన తర్వాత నాట్లు వేయాలి, కలుపు తీయాలి, మళ్ళీ పొలానికి నీరు పట్టాలి, ఎక్కువైన నీళ్లను వదిలిపెట్టేయాలి. పైరు ఎదిగిన తర్వాత కోత కొయ్యాలి, దంచాలి, పొట్టు తీయాలి. బియ్యం వాడుకునే ముందు పంటను, ధాన్యాన్ని వాడుకునేందుకు యోగ్యమైనదిగా చేయాలి, కొలవాలి. ప్రత్తిని వ్రస్తంగా చేసేందుకు వివిధ రకాలైన అడుగులు ఎన్ని వేయాలి. సాలెవాడు దారం చిక్కుపడకుండా ఎంతో జాగ్రత్త వహించాలి. ఇంద్రియాల వల్ల మనం ఆత్మచిక్కుల్లో ఉంది. దాన్ని చిక్కు విడిపించి శాశ్వతానందంగా చేయాలి. దానికి ఎన్నో ఆటంకాలు, విఘ్నాలు ఉన్నాయి. మన సమస్యలు
దుఃఖాల మధ్య అప్పుడప్పుడు మనం కొంత సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఆ సంతోషం తప్పక శాశ్వతంగా కొనసాగేటట్లు చేయబడాలి. దానికై మనం బ్రహ్మలోకానికి చేరుకోవాలి. ఈశ్వరుడు సాన్నిధ్యంలో దుఃఖం ఉండదు. ప్రళయకాలంలో మనం ఆయనలో లీనమవుతాం. మనం ఇప్పుడే ఆ ముగింపును మనలను సిద్ధం చేసుకోవాలి. ఈ ప్రయోజనాల కోసమే ఋషులు 40 సంస్కారాలను 8 ఆత్మగుణములను విధించారు. ఆత్మగుణం అనే పదాన్ని వాడినప్పుడు ఆత్మ సంస్కారములచే పరిశుద్ధం చేయబడాలి. ద్వైతుల్ని బట్టి పరమాత్మ కన్నా భిన్నంగా గోచరించే జీవాత్మ ప్రస్తావించబడింది. నిజానికి ఒకే ఆత్మ ఉంది. పరబ్రహ్మమునకు జీవాత్మకు భేదమే లేదు. ఆత్మ ఎప్పుడూ పవిత్రమైనదే. అందువల్ల సంస్కారములచే అది శుద్ధమవుతుందనడం తప్పు. అది నిర్గుణం. ఆత్మగుణములు అనబడే వాటి గురించి మాట్లాడటమే తప్పు. కానీ ఆ నిర్గుణం మాయతోనో మరి దేనితోనో మనందరిలా అయి అదే మనల్ని తెలియడం వైపు నుండి అడ్డుకోబడుతోంది. ద్వైతం వల్ల జీవుడైన వాడు ఇక్కడ ఆత్మగా ప్రస్తావించబడినాడు. అది అపవిత్రం, సంస్కారంచే పవిత్రం చేయదగినది. అది దుర్గుణంలో కలది. 8 ఆత్మగుణములను పెంపొందించుకోవడం ద్వారా అవి తొలగించబడడం చేత మంచిదిగా చేయదగినది. ఒకసారి మనం ఇందులో సఫలమైనట్లయితే అటుపై ఏ సంస్కారంలో ఏ గుణము ఉండదు. మనం అన్ని గుణాలను వాటన్నింటిలో గొప్పదైన సత్వగుణాన్ని మెచ్చుతాం. చివరకు కర్మలేని విముక్తం గుణములు లేని జీవాత్మ పరమాత్మల నడుమ భేదం లేని ఆత్మ ఒక్కటే మిగులుతుంది. కానీ ఆ దశకు చేరుకోవడానికి మనం ఈ సంస్కారాలను పొందుతూ 8 ఆత్మగుణములను పెంపొందించుకుంటూ సాగాలి. మనం గనుక పురాణాలలో ఉదాహరించబడిన ఉత్తమమైన నడవడిని గల వారిని మించాలనుకుంటే మన బంధాలు, కోరికలు, ద్వేషం, భయం తాలూకు భావాలన్నింటినీ అడ్డంకులతో సతమతమవ్వాల్సి ఉంటుంది. మన పనులలో మన పనులతో మనము క్రమశిక్షణతో ఉంచుకోవాలి. మన దినచర్య తాలూకా అంటే ఎలా కూర్చోవాలి, నిలబడాలి, తినాలి, వస్త్రధారణ చేయాలి వంటి నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా మన మనస్సును అదుపు చేసుకోవాలి. మనకుండే మోజులను, అహంకారాన్ని తగ్గించుకోవాలి. మన కోపము, ద్వేషము, భయము, దుఃఖములు క్రమంగా తుడిచిపెట్టుకుపోవాలి. పురాణాలలో ప్రస్తుతించబడ్డ ఏ మహోన్నత కథలను మనం చదువుతున్నామో, వింటున్నామో ఆ వ్యక్తుల గుణాలను సంతరించుకోవడానికి సంస్కారములు మనకి తోడ్పడతాయి. 8 గుణాలు: దయ, క్షాంతి, అనసూయ, శౌచము, అనాయాసం, మంగళం, అకార్పణం, అస్పృహ అనబడేవి 8 గుణాలు. దయ అంటే అన్ని ప్రాణులను ప్రేమించడం. అలాంటి ప్రేమ జీవితాన్ని పరిపూర్ణతనిస్తుంది. ఇతరులను ప్రేమించడం ద్వారా కలిగే దానికన్నా సంతోషమే లేదు. దయ అన్ని గుణాలకు వెన్నెముక వంటిది. క్షాంతి అంటే ఓర్పు. ఓర్పుతో రోగం, పేదరికం, దురదృష్టం వాటిని ఓర్చుకోవడం ఒక విధమైన క్షాంతి. రెండవ రకం క్షాంతి విడిచిపెట్టడం. అంటే ఏ వ్యక్తి అయినా మనకు బాధను, సమస్యలను కలిగించినా ప్రేమించడం. అనసూయ అత్రి మహర్షి భార్యకు పేరు. ఆమె పూర్తి పేరు అసూయ లేనిది. అందుకే ఆమె ఆ పేరును పొందింది. అనసూయ అంటే అసూయ లేనిది అని. అనసూయ అని తప్పుగా పలకకూడదు. ఇతరుల సంపదను, స్థాయిని చూసి గుండె రగిలిపోవటం అసూయ. మనం అందరి పట్ల ప్రేమ, కరుణలను కలిగి ఉండాలి. మనం చెడు చేసిన వారి పట్ల కూడా ఓర్పు, విడిచిపెట్టాలను కలిగి ఉండాలి. మనకన్నా తక్కువ అర్హతలు కలవారు ఉచ్చస్థితిలో ఉన్న కుళ్ళుకోకూడదు. అదే సమయంలో పూర్వజన్మలలో వారు చేసుకున్న సుకృతానికి ఫలంగా వారు దాన్ని అందుకుంటున్నారని తలచే స్థితికి ఎదగాలి. శౌచం శుచి నుండి ఏర్పడింది. అంటే పరిశుభ్రత. స్నానం, వస్త్రధారణ, ఆహారం వంటి అన్ని విషయాలలో పవిత్రతను పాటించాలి. పరిశుభ్రత మనలను సంతోషంగా ఉంచుతుంది, కడుపు నింపేస్తుంది కూడా. అది నిరక్షకుడి కుక్షి అయినవాడు కూడా చెప్పే సామెత. శుభ్రంగా ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మన మనస్సులో భావన శుద్ధంగా కలుగుతుంది. మనసు చెప్పిన అందరినీ వర్తించే ధర్మాలలో అహింస మొదటిది. తర్వాత సత్యము, ఆస్తేయము, దొంగతనం చేయకుండా ఉండడం. శౌచం అంటే శుభ్రత, ఇంద్రియ నిగ్రహం క్రమంలో చెప్పబడ్డాయి. అనాయాసం 5వ ఆత్మగుణం. ఇది అనాయాసానికి వ్యతిరేకం. ఆయాసం అంటే ప్రయత్నం, రొప్పు మొదలగు అర్థాలు ఉన్నాయి. అనాయాసం అంటే తేలిక అనే భావన కలిగి ఉండటం, తేలికగా తీసుకోవటం.
ఎవరూ తమ కష్టాలను విచారవదనంతో ఉండడం, మెడకు ఉచ్చు తగిలించుకోవడం, దుఃఖించకూడదు. నీవు నీ ప్రసన్నతను కోల్పోయినట్లయితే నీకు బరువు అవుతావు, ఇతరులకు బరువు అవుతావు. అనాయాస అనేది గొప్ప గుణం. మన యోగాలెన్నో శరీరమైన శ్రమతో కూడినట్టువి. మనం శ్రాద్ధం పెట్టేటప్పుడు ఆహారం లేకుండా మధ్యాహ్నం 2 లేక 3 గంటల వరకు ఉండవలసి వస్తుంది. యాగం చేయడానికి ఎంతో శారీరకమైన శ్రమ పడవలసి ఉంది. అందువల్ల ఇక్కడ ప్రస్తావించబడిన అనాయాసం అంటే మానసికమైన ఒత్తిడి, ఆటంకాలు, ఏ పనిలోనైనా తప్పించుకోలేనటువంటి మానసిక ఒత్తిడి కారణం కాకూడదు. ఏదైనా ఈశ్వరేచ్ఛ ప్రకారం జరుగుతుంది. మానసిక ప్రవృత్తిని పెంపొందించుకుంటూ మనస్సు తేలికగా ఉంచుకోవాలి. సంగీత విద్వాంసుడు హెచ్చుశృతిని అనాయాసము అందుకున్నాడని మనం అనేటప్పుడు దాని అర్థం ఏమిటి? ఏది కష్టమో దానిని అలవోకగా అతడు నిర్వహించగలగాడనేది అర్థం. అలాగే మనం జీవితంలో ఎదుర్కోవలసిన కష్టాలను తేలికగా తీసుకోవడం నేర్చుకోవాలి. మంగళం అంటే ఏమిటి? ఆకట్టుకునే విధంగా హుందాగా తీర్చిదిద్దుకోవడం పవిత్రతను కలిగిన మంగళమవుతుంది. చిన్నపాటి ఏదో కారణం సాకుతో జనుల పట్ల కోపంతో మాట్లాడకుండా, చిరాకు పడకుండా ఎల్లవేళలా హుషారుగా ఉండాలి. ఇది ప్రపంచానికి గొప్ప సేవ. మనం ఎక్కడికి వెళ్ళినా మన మంగళంతో సంతోషాన్ని ప్రసరింపచేయాలి. ఎంతో ఉదారంగా ధనం ఇవ్వడం కంటే లేదా ఇతరులైన సేవలు చేయటం కంటే ఇది చాలా మంచిది. సులువనే భావంతో దేన్నైనా సాధించడం అనాయాసం. మనలను ఆర్భాటం లేకుండా ఉంచుకొని వెళ్ళిన చోటల్లా ఉల్లాసాన్ని నింపడం మంగళం. దీపంలా మనం వెలుగును ప్రసరింపచేయాలి అంటే సంతోషాన్ని అందించాలి. ఆయన వచ్చాడు, ప్రతి దాంట్లో తప్పును వెతుకుతాడు. ఇవి జనులు అనటానికి కారణం ఎప్పటికీ కాకూడదు. మనం వెళ్ళిన చోటల్లా మనం సంతోష భావనను కలిగించాలి. అంతటా మనం మంగళంతో ఉంటూ మంగళం కలిగిస్తూ చిరునవ్వుతో ఉండాలి. అకారార్పణం తరువాతి గుణం. కృపణుడు అనగా పిసినారి. అతని గుణం కార్పణ్యం అంటే పిసినారితనం. అకార్పణ్యం అంటే దానికి వ్యతిరేకమైనది. మనం ఉదారంగా హృదయపూర్వకంగా ఇవ్వాలి. కురుక్షేత్రంలో అర్జునుడు విరక్తుడైన యుద్ధం చేయటానికి నిరాకరించాడు. అతడి ఆ స్థితిని వర్ణిస్తూ అతన్ని కార్పణ్య దోషానికి గురైన వాడని గీత చెబుతోంది. సందర్భాన్ని బట్టి అతడు తనని విషాద స్థితికి దిగజార్చుకున్నాడని అర్థం. అతడు తన విషయంలో పిసినారి అయ్యాడు. అకార్పణ్యం ధైర్య సాహసాలు గల వ్యక్తికుండే గుణం. అతడు నిశ్చయంతో సమస్యలను ఎదుర్కోగలడు. 8 గుణాలలో చివరిది అస్పృహ. స్పృహ అంటే కోరిక, గ్రహించే, పట్టుకునే స్వభావం. అస్పృహ దానికి వ్యతిరేకమైనది. కోరిక లేకుండా ఉండడం. కోరిక అన్ని సమస్యలకు, అన్ని రకాల చెడులకు మూలం. అన్ని కాలాల్లో దురదృష్టాలకు కారణమవుతుంది. దానిని మనస్సు నుండి నిర్మూలించడం యంత్రం మాత్రము జరగని పనిగానూ తోస్తోంది. మాటిమాటికి విధులను నిర్వహిస్తూ ఆత్మగుణాలను సంపాదించుకోవడంలో నిలకడగా ప్రయత్నించటం వల్ల క్రమంగా కోరిక లేనివాడు అవుతాడు. పర్రుగా పర్రిరై అప్పరై పర్రుగా పర్రు విడర్పు అని వள்ளுவர் చెప్పాడు. తిరుమల్వర్ ఇంకొక అడుగు ముందుకేశాడు. అది చాలక ఆయన దేనితోనూ సంస్కారం లేని ఈశ్వరునితో సంపర్కం పెట్టుకోవటం వల్ల ఇతరులన్నింటి సంపర్కం నుండి విడవడాలి. నీవు తప్పక ఈశ్వరునితో సంపర్కం కోసం ఇతరుల నుండి నిన్ను నువ్వు వేరు చేసుకోవాలి. అసై అరుమింగల్ ఆసై అరుమింగల్ ఈశానో దాయినన్ ఆసై అరుమింగల్ అన్నాడు. బుద్ధుడు కోరికను దాహం అన్నాడు. ఒక వస్తువు లేదా విషయంపై తరగని కోరిక, తృష్ణ. బుద్ధుడు ప్రాకృతం దీనిని తన్హా అంటారు. తృష్ణను జయించడం అనేది ఆయన ప్రధానమైన ఉపదేశం. కోరిక లేకుండా ఉండడం అనేది 8 ఆత్మగుణాలలో చివరిది. మొదటిది దయ. క్రైస్తవ మతానికి ఊపిరి. ప్రతి మతం ఒక గుణాన్ని నొక్కి వక్కాణిస్తుంది. బుద్ధుడు, జీసస్, క్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, గురునానక్, జొరాస్టన్, కన్ఫ్యూలియస్ ఇలాగే అన్ని ధర్మాలను స్థాపించిన వారి బోధనలను ఈ 8 గుణాల్లో చేరిపోయాయి. వారి బోధనలో వారు వేలెత్తి ఈ గుణాలను ఇవి అంటూ చూపలేకపోయినా వీటిని కలిగి ఉండడమని జనులకు సమ్మతితో స్వీకరించే పద్ధతిని వారికి లేదు. వ్యావహారిక జీవితంలో గుణాలు.
అన్ని మతాలు జనులకు ప్రేమ చూపాలని, సత్యమే పలకాలని, అసూయ కోరికలను పిసినుగొట్టుతనానికి లోను కాకూడదని బోధిస్తున్నాయి. మన మతం ఇంకా ముందుకెళ్ళి వ్యావహారిక జీవితంలో ఈ గుణాలను సమకూర్చుకునేందుకు సన్నిద్ధంగా చేయటానికి వివిధ సంస్కారాలను విధించింది. ప్రజలు కేవలం బోధించుట వల్ల, వీరిలా ఉండటాన్ని అడగడం వల్ల ప్రయోజనం ఉండదు. మనిషి ఏ విధమైన ఆచారాలలో అలాంటి ఉత్తమ గుణాలను సంతరించుకోగలడో అలాంటి వ్యవస్థకు కట్టుబడేలా చేయాలి. మన మతం మాత్రమే ఈ పని చేస్తుంది. ఇతర మతాల వారు ప్రేమలకు కోరికలు లేకుండా ఉండడానికి ప్రాధాన్యం ఇస్తుంటే, హిందూ మతం అలా ఇవ్వకపోగా కర్మాచరణకు పెద్దపీట వేస్తుందని కొందరు అంటూ ఉంటారు. ఈ దృష్టి పూర్తిగా తప్పు. నిజానికి మన మతం 8 గుణాలు నలవర్చుకోవడంపై ప్రాధాన్యతనిస్తూ ఇతరుల కన్నా ఎక్కువ చేస్తుంది. ఈ గుణాలను సమకూర్చుకొని వీటి వల్ల వీటిని పరిస్థితిని చేర్చడానికి జనులకు ఎన్నో పాఠాలను బోధిస్తుంది. మన మతం కేవలం ఈ గుణాల గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదని నమ్ముతుంది. మనం గుణవంతులము, సత్యసంధులంగా, ప్రేమ చూపే వాళ్ళంగా ఉండాలని మనం అనుకుంటాం, ఉండాలని మనకి తెలుసు. అయినా ఈ ఆదర్శాలకు అనుగుణంగా జీవించడం కష్టం అనుకుంటాం. ఉత్తమ గుణాలను సంపాదించుకోవాలని మాటికి ప్రామాణిక గ్రంథాలు మనకి విజ్ఞప్తులు చేసి ఏం ప్రయోజనం సాధించినట్టు? అందువల్ల నైతిక ఆచరణీయ విలువలను ఆదేశిస్తూ వాటినే ఎక్కువగా చర్చించే ఇతర మతాలలా కాకుండా మన మతం ఎంత అవసరమో ఆ మేరకు ఆచరణీయాలను, నైతిక విలువలను బోధిస్తుంది. ఇది ఇంతేనా? కాదు. వాటి స్వరూపాన్ని చూపి ఆగకుండా మనం ఎలా అభ్యాసించాలో, పెంపొందించుకోవాలో, సమకూర్చుకోవాలో మనకు చెబుతోంది. మనస్సును ఆర్జించిన సత్పురుషుల యొక్క పాపాచరణ వల్ల అపకీర్తిని మూటకట్టుకున్న వారి యొక్క కథలను పురాణాల ద్వారా మనకు ముందుగా ఆచరించడం జరిగింది. ఆ ఉదాహరణలు తగినంతగా పురికొల్పలేదని గుర్తించి అంతఃకరణ శుద్ధిని పొందడానికి ఎన్నో సంస్కారాలను విధించింది. ప్రజలకు గుణవంతులుగా, నైతికతను కట్టుబడేవారుగా చేయటానికి ఆచరణమీయన శిక్షణ ఇచ్చేది. మన మతం ఒక్కటే ఈ నిజాన్ని తెలుసుకొని గర్వపడటానికి బదులు మన మతంలో ఏదో లోపించిందనుకోవటం తగున. 8 గుణాలలో మొదటిదైన ప్రేమను జీసస్ ప్రధానంగా బోధించగా, వాటిలో చివరిదైన కోరిక లేకపోవటం బుద్ధుడి అతి ముఖ్యమైన బోధన. గుణాల గురించి మాటలలో చెప్పటం సరిపోతుందా? మరొకలా చెప్పాలంటే వాటిని కేవలం బోధిస్తే సరిపోతుందా? ఏదో పనిలో ఉండటం మానవుని స్వభావం. నీవు దేనినైనా పొందాలనుకుంటే దానికి పని చేయాలి. గాంధీజీ తన జీవితం అంతా సత్యం, అహింసల గురించి చెప్పారు. తన ఆశ్రమంలో ఎల్లప్పుడూ ఆయన ఏదో ఒక పనిని తానుగా చేయటమే కాకుండా ఇతరులు దానిని చేయమని అడిగేవారు. ఆయన అనుచరులు కూడా కఠినమైన నిర్వాహకుడనే వారు. ఆయన వారిని రాట్నం వడకమని, తన విసర్జనశాలలను తామే శుభ్రం చేసుకోమని అడిగేవారు. ధర్మశాస్త్రాలు 8 గుణాలను అందించింది. మనకు అంతఃకరణ శుద్ధిని కలిగించటానికి ఆయా విధులను విధించాయి. ఈ విషయంలో ఆపస్తంభ మరియు గౌతమ సూత్రాలు ప్రముఖ స్థానాన్ని వహిస్తున్నాయి. స్మృతులలో మనుస్మృతి చాలా ముఖ్యమైనది. ప్రజలందరి యొక్క సామాన్య ధర్మములను గురించి ఆపస్తంభుడు గౌతముడు చర్చించాడు. ఆపస్తంభుడు వివిధ వర్ణాల వారికి వేరువేరుగా విధులను, సంస్కారములను విధించాడు. గౌతముడు 40 సంస్కారములను, 8 ఆత్మగుణములను చర్చించాడు. ఈ 48 మానవుడిల మరణానంతరం బ్రహ్మలోకానికి చేర్చడానికి ఉద్దేశించినవి. ఒక గొప్ప జ్ఞాని వద్దకు వెళ్ళినట్లు వారు ఈశ్వరుని సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. వారు ప్రశాంతంగా ఆనందంలో ఉండగలరు. ఈ ప్రపంచాన్ని నడిపే ఈశ్వరుడు నిరాకరుడైనప్పుడు బ్రహ్మలోకానికి చేరి ఉన్నవాడు కూడా ఆయనలో లీనమవుతాడు. అప్పటి వరకు అతడు ఈశ్వరుని లోకంలో సాలోక్య ముక్తిలో ఉంటాడు. తర్వాత సాయుధ్యాన్ని పొంది ఈశ్వరుడితో ఐక్యం చెందుతాడు. యస్యైత్య చత్వారింశత్ సంస్కార అష్టావాత్మ గుణాః సబ్రహ్మణ సాయుధ్యం సలోకతాం జయతి అని చెప్పబడింది. మనం కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు మన చేతులను, పాదాలను నోటికి ఉపయోగించినట్టు సంస్కారముల విషయంలోనూ వాడతాం. అలా శరీరం 40 సంస్కారాలు ఆచరించేటప్పుడు అనేక విధులుగా
అందులో నిమగ్నం అవుతుంది. వాటిని ఆచరిస్తూ 8 ఆత్మగుణాలను పెంపొందించుకునే వాడు నేరుగా సుఖదుఃఖరహితమైన బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. వాటిని కల్పించిన వానితో ఐక్యం చెందినప్పుడు నీకు సుఖదుఖాలు లేని స్థితి కలుగుతుంది. ఆత్మగుణాలు ఆత్మశక్తిగా వర్ణించబడ్డాయి. ఈ పదం ఈ మధ్యకాలంలో వార్తాపత్రిక భాషలో వాడుకగా వచ్చింది. ప్రాచీన సంస్కృతి మరియు తమిళ గ్రంథాలలో ఆత్మశక్తి అనే పదం కనబడదు. ఆత్మ గుణములనే వాడబడుతుంది. అగ్ని యొక్క ప్రాధాన్యత. గర్భాధానము నుండి శవదహనం వరకు మనిషి జీవితం అంతా సంస్కారములతో సాగుతుంది. నిషేకం అనే సంస్కారం ఉపాసనాగ్ని సాక్షిగా జరగబడుతుంది. గర్భధానం అలాగే అంత్యక్రియ అంత్యేష్టి చివరిగా అగ్నిలో జరపబడుతుంది. అగ్నిని పవిత్రమైన మంటను జీవితమంతా ఆరిపోకుండా ఉంచుకోవాలి. బ్రహ్మచారి విద్యార్థి సమిధాదానాన్ని ప్రతిరోజు చేయాలి. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాక అతడు గృహస్థుడవుతాడు. అప్పటి నుండి అతడు అగ్నిలో ఔపాసన చేయాలి. ప్రస్థనకు పవిత్రమైన అగ్నిగా కష్టాన్ని విధించబడింది. సన్యాసకి పవిత్రమైన అగ్నితో కూడిన కర్మాచరణ ఏదీ లేదు. ఆయన తనలో జ్ఞానాగ్నిని కలిగి ఉంటాడు. అతని శరీర దహనం చేయబడదు, అంటే దానికి అగ్ని సంస్కారం లేదు. గౌరవంగా ఖననం చేయబడుతుంది. సరి అయిన విధానం ఏమిటంటే ఈ మృతదేహాన్ని 4 భాగాలుగా కోసి అడవిలో 4 దిక్కుల జంతువుల పక్షులకు ఆహారంగా ఇవ్వబడాలి. జనావాసాలలోనైతే ఖండించబడ్డ ఈ శరీరం ముక్కలు జనాలకు అసౌకర్యం కలుగజేస్తాయి. అందువల్లనే వాటిని అడవిలో విసిరబెట్టాలి. అది సాధ్యం కాకపోతే దానిని భూమిలో పాతిపెట్టి పూడ్చిపెట్టి దానిపై చెట్లను నాటాలి. అదే చెట్టుకు ఎరువవుతుంది. ఈ కాలంలో సన్యాసి శరీరాన్ని ఖననం చేసిన ప్రదేశం గౌరవంతో బృందావనం నిర్మించుకోబడుతుంది. అటువంటి చోటులలో మారేడు లేదా రావి చెట్లను నాటాలని విధించబడింది. అన్ని జాతుల వారికి అగ్నితో చేయవలసిన కర్మలు ఉన్నాయి. వివాహ కాలంలో అన్ని వర్గాల వారు ఉపాసన చేయాలి. ఆ ఉపాసనాగ్నిని జీవితమంతా కాపాడుకోవాలి. ఈ రోజులలో పార్సీలు మాత్రమే అగ్నిని సంరక్షించుకునే విధానాన్ని కొనసాగిస్తున్నారు. వారి పవిత్ర గ్రంథం జండ్ ఆగస్తాగా పిలువబడుతుంది. అది వైదిక ఛందోవస్థ నుండి వెలువడింది. వారి ఆచార్యుడు జరాతుష్ట్ర. ఈ పేరు సౌరాష్ట్రకు వికృతి. వారి స్వస్థలం ఇరాన్. వారు ఉంచుకున్న అగ్ని ఎప్పుడైనా ఆరిపోతే వారు ఎంతో సమయాన్ని వెచ్చించి ప్రాయశ్చిత్త విధులను నిర్వర్తిస్తారు. గడిచిన శతాబ్ద కాలంగా పవిత్రమైన అగ్నిలో మనం చేసే కార్యకర్మలు సన్నగిల్లాయి. మన వాళ్ళ జీవన విధానం మారింది. నమ్మకం ఉంటే ఈ గొప్ప నిధిని కాపాడుకోగలిగే వాళ్ళం. నమ్మకం సన్నగిల్లటానికి చాలా ముఖ్యమైన కారణం ఏమిటంటే ప్రస్తుత విద్యా విధానమే. మన శరీరం చివరకు దేవతలకు ఆహుతిగా అగ్నిలో అర్పింపబడాలి. అది అగ్నిలో అర్పించటానికి ముందు నీటిలో తడుపబడాలి. అది ద్రవ్యంగా తలచబడుతుంది. అది దహన సంస్కారం అవుతుంది. సంస్కారముల పేర్లు: గర్భాధానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాసనం, శౌలం, ఉపనయనం, గురుకులవాసంలో చేయదగిన 4 వేద వ్రతములు, ప్రజాపత్యం మొదలైనవి. గురుకులవాసం పూర్తయిన తర్వాత స్నాతక వ్రతం, వివాహం, గృహస్థుడు ప్రతిరోజు చేసే పంచమహాయజ్ఞాలు, ఇక్కడికి 19. తర్వాత గృహస్థుడు 7 పాకయజ్ఞాలు, 7 హవిర్యజ్ఞాలు, 7 సోమయజ్ఞాలు చేయాలి. ఇవి 21, మొత్తం 40. ఈ సంస్కారాలు వ్యక్తి సంస్కరించటానికి పవిత్రం చేయటానికి ఉద్దేశించబడ్డాయి. అష్టకములు: స్థాళిపాకం, పార్వణం, శ్రావణి, అగ్రహాయిని, చైత్ర, ఆశ్వీజ అనబడే 7 పాకయజ్ఞములు. అజ్ఞాదానం, అగ్నిహోత్రం, దర్శ, పూర్ణమాసం, అగ్రయం, చతుర్మాసం, నిరూఢ పశుబంధం, శ్రౌతామణి అనబడే 7 హవిర్యజ్ఞము. అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, ఉత్క్యం, షోడశి, వాజపేయం, అతిరార్థం, ఆప్తోర్యామం అనబడే 7 సోమయజ్ఞములు. 40 సంస్కారములలో కొన్ని రోజు అనుష్ఠించదగినవి ఉన్నాయి. కొన్ని సందర్భాలలో కనీసం జీవితానికి ఒకసారైనా ఆచరించదగినవి ఉన్నాయి. మొదటి తరగతికి చెందిన పంచమహాయజ్ఞములు మంత్రోచ్చారణ చేసే విధులను మంత్రోచ్చారణలే విధుల కన్నా ఎక్కువ ఫలప్రదములు అవుతున్నాయి.
మంత్రపూర్వకంగా జరిపే క్రియాకలాపం సంస్కారం అవుతుంది. గృహస్థు చేసే సామాజిక సేవ నిత్యం అతడు చేసే పంచమహాయజ్ఞాలలో చేర్చబడింది. బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పృథ్వీయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం అనబడే పంచమహాయజ్ఞములు వేదపారాయణం, బ్రహ్మయజ్ఞం, అగ్నిహోత్రాద్యునష్ఠానం, పూజ, దేవయజ్ఞం, తర్పణం, పితృయజ్ఞం, అతిథులకు భోజనాదులు పెట్టటం, మనుష్యయజ్ఞం, వివిధ ప్రాణులకు బలి సమర్పించటం, భూతయజ్ఞం. ధార్మికమైన నిత్య కార్యక్రమాలలో ఉపాసన మరియు అగ్నిహోత్రం భాగములు. పాకయజ్ఞమే అయిన ఉపాసన ఇంతకు ముందు చెప్పిన 7 పాకయజ్ఞములలో చేర్చబడలేదు. అగ్నిహోత్రం మాత్రం 7 హవిర్విజ్ఞాలలో ఒకటి. దర్శ పూర్ణమాస పక్షం రోజులకొకసారి చేయవలసిన హవిర్యజ్ఞం. మిగిలిన 5 హవిర్యజ్ఞములు అలాగే 7 సోమయజ్ఞములు సంవత్సరానికి ఒకసారి లేదా కనీసం జీవితకాలంలో ఒకసారైనా చెయ్యాలి. సోమయజ్ఞాలు చేయటం కష్టం కనుక స్మృతులు మనకు కనికరించి జీవితకాలంలో ఒకసారి చేస్తే సరిపోతుంది అన్నాయి. కానీ మాసంలో ఒకసారి పార్వణి శ్రాద్ధం చెయ్యాలి. స్థాళీపాకం ప్రతి ప్రథమ తిథి యందు చెయ్యాలి. మిగిలిన 5 పాకయజ్ఞాలు సంవత్సరాల్లో ఒకసారి చెయ్యాలి. మరొక విధంగా చెబితే పంచమహాయజ్ఞములు, అగ్నిహోత్రం, ఉపాసన ప్రతిరోజు చేయాలి. 15 రోజులకు ఒకసారి దర్శ, పూర్ణమాసి, స్థాళీపాకం చెయ్యాలి. పార్వణి శ్రాద్ధం నెలకొకసారి చెయ్యాలి. మిగతా యజ్ఞాలు సంవత్సరానికి ఒకసారి లేదా జీవితకాలంలో ఒకసారైనా చెయ్యాలి. ఒకే పంట పండే నేల కోత, కుప్పనూర్పిడి సంవత్సరాలకు ఒకసారి చేస్తే అదే 3 పంటలు పండే మరొక పొలంలో అవి ప్రతి 3 నెలలకు చేయాలి. కొన్ని పంటలకు రోజు నీరు పెట్టాలి, కొన్నిటికి రోజు విడిచి రోజు పెట్టాలి. ఈ పనులు సంస్కారములు. వేర్వేరు పంటలకు సంస్కారాలలో తేడా ఉన్నాయి. అలాగే మానవులకు ఉద్దేశించిన సంస్కారాలలోనూ తేడా ఉన్నాయి. తల్లిదండ్రులు చేయవలసిన సంస్కారములు. తల్లి కడుపులో ప్రవేశపెట్టబడే సమయంలో జరిపే గర్భధానంలో సంస్కారములు మొదలవుతాయి. శరీరపిండం మంత్రోచ్చారణలతో రూపొంది తీరాలి. పుంసవనం, సీమంతం వంటి సంస్కారాలు తల్లి కోసం ఉద్దేశించినవని జనులు తప్పుగా తలుస్తారు. వాస్తవానికి అవి ఆమె గర్భంలో పెరుగుతూ రూపొందే జీవితం కోసం చేసేవి, దానిని పవిత్రం చేసేవి. పెద్దలు ఈ విషయంలో బాధ్యత వహించాలి. తన కోసం తాను ఆ విధులను గర్భంలో ఉన్నప్పుడు ఎవడూ చేసుకోలేడు. మరి ఒక జీవితాన్ని కోసం ఉద్దేశించిన దానిని విషయంలో నిర్లక్ష్యం వహించటం పాపం. ఈ రోజులలో ప్రజలు గర్భధానం, సీమంతం వంటివి ప్రజలు మెచ్చేవి కావని తలుస్తూ చేయకుండా విడిచిపెడుతున్నారు. పాశ్చాత్య దేశాలలో ప్రజలు మెచ్చే విధానమని ఏమాత్రం సిగ్గుపడకుండా సున్నితంగా వ్యవహరించదగిన స్త్రీ పురుష సంబంధాలలో చొరవ చూపుతున్నారు. కానీ వైదికమైన విధులను నిర్వహించవలసి వచ్చినప్పుడు వారు క్రొత్త జీవితం బాగుకు ఉద్దేశించిన వాటి యందు చెడుగా రూపొందించబడ్డాయనే భావనను పొందుతారు. అలాంటి మనస్తత్వం సరి అయినది కాదు. బిడ్డ పుట్టక మునుపు ఆచరించదగినవి గర్భధానం, పుంసవనం మరియు సీమంతం. మానవుడు భార్యతో శారీరకంగా కలవటం మంత్రాలలో పవిత్రం చేయబడాలి. జంతువుల మాదిరి కాకుండా మంత్రోచ్చారణలతో ఈ కార్యక్రమం సంస్కారానికి స్థాయికి పెంచబడింది. రూపుదిద్దుకోబోయే జీవితం యొక్క క్షేమమే దానికి ప్రయోజనం. అనాగరికమైనవిగా భావిస్తూ ఉన్నత ప్రమాణాలను ప్రోధి చేసేవిగా తరచుగా ఆ సంస్కారములను విడవటం పిచ్చితనం. గర్భధానం సంస్కార విషయంలో నీ వైపు నుండి ఏమైనా సంకోచం ఉంటే ఎక్కువ మందిని పోగు చేయకు. కానీ ఆ సంస్కారం జరపవలసిందే. ప్రతిరోజు దంపతులు ఉపాసన చేస్తూ 4 రోజులు వివాహం జరిపే ఆచారం నిలువలేదు. వివాహమైన మరునాడు శేషహోమం జరపబడటం లేదు. మంత్రోచ్చారణతో ఏ సంస్కారమో జరపకుండా ఆనాడే దంపతులు శారీరకంగా కలవటం చెడు ఆచారమే గాక పాపహేతువు. జంతువుల మాదిరి శారీరకమైన సంపర్కం జరిగితే పిల్లలు అలాగే పుడతారు. గర్భవతికి 3వ మాసంలో పుంసవనం, 6వ లేదా 8వ మాసంలో సీమంతం జరపాలి. ఈ రోజుల్లో 2 ఎలాగో కలిపే జరుగుతున్నాయి. బిడ్డ జన్మించగానే జాతకర్మ తప్పక ఆచరించబడాలి. దానములను, బహుమతులను ఇవ్వాలి. 11వ నాడు నామకరణం చేయాలి. ఇది పేరు పెట్టే కార్యక్రమమే అయినా శాస్త్రములను అనుసరించి పవిత్రం చేయబడే ప్రయోజనం కలిగి ఉంది. బిడ్డకు పేరు
ఎంచుకోవటంలో పుట్టుక జరిగిన నక్షత్రం బట్టి జరగాలనే ఆదేశాలు ఉన్నాయి. అది భగవంతుడు అనేక నామాలలో ఒకటై ఉండాలి. ఆ పేరును బిడ్డలను పిలవటమే సంస్కారం. ఒక సంస్కారమైన అది శుద్ధిని కలుగజేస్తుంది. మన బిడ్డలకు క్రైస్తవ చర్చిల్లో తీసుకొని తలపై నీళ్లు జల్లి స్టోన్ వంటి జడ పదార్థాలు పేరు పెట్టే ఆచారం మనకు లేదు. కానీ నేటి రోజుల్లో ఈ భూమి యందు కూడా అలాంటి పేరు పిల్లలకు పెట్టడం జరుగుతుంది. బిడ్డ పేరే భగవంతుడిదైనా దానిని తప్పుగా వికృతంగా తిప్పటం జరుగుతుంది. వైదికమైన సంస్కారం జరిపిన వేళ బిడ్డకు పెట్టిన పేరుకు కొంత గౌరవం ఇచ్చి తీరాలి. బిడ్డకు 6 మాసాలప్పుడు అన్నప్రాసనకు తగిన కాలం, గర్భధానం నుండి నామకరణం వరకు బిడ్డ తరపున తల్లిదండ్రులు జరిపే సంస్కారములలో తండ్రి మంత్రాలను చదువుతున్న అన్నప్రాసనలో బిడ్డ అన్నాన్ని తీసుకోవటం జరుగుతుంది. తల్లి ముందు తీసుకుంటే బిడ్డ వృద్ధి చెందుతుంది, అవునా? అలాగే తల్లిదండ్రులు అంతర్గ భావాలను తగినట్లు గర్భంలో ఉన్న శిశువు అతని ప్రవర్తన రూపొందుతాయి. నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు రాసేదానికి, నీవు కోపంతో ఉన్నప్పుడు రాసేదానికి నడుమ తేడా ఉంటుంది. మొదటిది చదవటానికి బాగుంటుంది, రెండవది అంత ప్రసన్నంగా ఉండదు. శరీరం కూడా మంచి చెడుల ప్రభావానికి లోనవుతుంది. దంపతులు మంచి ఆలోచనలతో నిండి ఉన్నప్పుడు శారీరకమైన సంపర్కం జరగాలి. అప్పుడు అది ఒక పిండము యొక్క సృష్టికి దారితీస్తుంది. అది ఉత్తమమైన ప్రవర్తన పెంపొందించటంలో సమర్థమవుతుంది. మంత్రోచ్చారణతో వివాహం చక్కగా జరిపించడానికి కూడా అదే కారణం. ఈ సంస్కార విధులను ఆపివేయకుండా ఆచరిద్దామనుకునే వారు ఉన్నారు. కానీ కొన్ని సమయాలలో 2 లేక 3 కలిపి ఆచరిస్తున్నారు. ప్రతి సంస్కారానికి తగిన సమయము, మంత్రములు, ద్రవ్యములు ఉన్నాయి. అన్నప్రాసన తర్వాత చౌలం, అది శిఖ కోసం జరపబడుతుంది. శిఖ అని శుభకర్మలను నిర్వహించడానికి తప్పనిసరి సన్యాసికి శిఖ ఉండదు, పూర్తిగా తొలగబడుతుంది. వాస్తవానికి అతడు సన్యాసం తీసుకునేటప్పుడు మంత్రాలను ఉచ్చరిస్తూ శిఖ తొలగించబడుతుంది. చౌల సంస్కారంలో మంత్రాలను ఉచ్చరిస్తూ సంకల్పంలో పరమేశ్వర ముదిస్య పరమేశ్వర ప్రీత్యర్థం అంటూ శిఖ పెట్టుకోబడుతుంది. ఈ సంకల్పాన్ని ఉల్లంఘిస్తే దీనిని తీసివేయటం తప్పు. చేతి నిండా ఉన్న ఆకుకూరలను తీసేసినట్లు ఈ పిలక జుట్టుని తీసివేయడం తగున. సాలగ్రామాల్లో శివలింగంలో పూజలు పెట్టుకున్న వారు వారిష్టం వచ్చినట్టు వాటిని తీసివేయవచ్చా? ప్రమాదవశాత్తు పోగొట్టుకోవటమే, దొంగలించబడటమే జరిగేది. అదే వేరు. అలాగే కార్యక్రమ నిర్వహణకై శిఖ పెట్టుకుని ఎప్పుడైనా మన ఇష్టం వచ్చినట్లు తీసివేయటం సరి అనేది కాదు. వేదాలను ఉచ్చరించటం, వైదిక కర్మలను ఆచరించటం, భార్యతో కలిసి గృహస్థుడు ధర్మాన్ని పాటించటం, మంత్రాల వల్ల నాడులలో జరిగే కదలికలో శరీరాన్ని, మనస్సును బలోపేతం చేస్తాయి. బ్రహ్మరంధ్రంపై శిఖ ఒక రక్షణ, అలాగే అలాంటి సామర్థ్యాన్ని పొందేందుకు సాధనం. ఇది ఇంటి పైకప్పు మీద అమర్చిన పెంకుల వంటిది. మీరు వైదిక కర్మాలను ఆచరించటం వదిలివేస్తారో అప్పుడు దాని అవసరం లేదు. అది ఎప్పుడంటే మీరు గృహస్థాశ్రమాన్ని విడిచి తాపసులైనప్పుడే. ఈనాడు మనం బ్రహ్మచారులుగా ఉన్న, గృహస్థులుగా ఉన్న వేదాధ్యయనం, వైదిక కర్మాచరణలు పెడుతూ ఉంటాం చేత స్వాభావికంగానే శిఖర కూడా ధరించటం లేదు. చౌలం తర్వాత సంస్కారం ఉపనయనం. దీనికి బ్రహ్మోపదేశం అని పిలుస్తారు. పిల్లవాడు తానుగా మంత్రోచ్చారణ చేసి మొదట సంస్కారం ఇది. ఈ సంస్కారం దాకా తీసుకురావడానికి సహాయపడినవి తల్లిదండ్రులచే చేయబడ్డ పాపాల వల్ల కలిగే చెడు ప్రభావాల నుండి బిడ్డను కాపాడటం కోసం ఉద్దేశించబడ్డాయి. అవి గార్భికం, బైజికన్లు కావచ్చు, తల్లి గర్భ సంబంధమైనవి లేదా తండ్రి వీర్య సంబంధమైనవి. ఈ హానికరములైన వాటి ప్రభావాల చేత బిడ్డకు కలిగే చెడులను వారించటానికి తల్లిదండ్రుల చేత ఈ సంస్కారాలు జరపబడాలి. ఏ సంస్కారమైనా తగిన సమయంలో జరపబడాలి. అలా చేయటం చేత మనం మన పాపాల నుండి విముక్తులవుతాం. గతంలో మన చేత కూడబెట్టుకోబడ్డ పాపాలను ప్రక్షాళనం చేయటానికి మనోవాక్కు కాయములను లగ్నం చేసి మనం సంస్కారాలను జరుపుకోవాలి. మనం చెడును మన మనసులో ఆలోచిస్తాం, మనం నోటితో అబద్ధాలు ఆడుతాం, పాపపు పనిని మన శరీరంలో చేస్తాం. ఇలా మనం అన్ని రకాల మోసాలను ఆచరిస్తున్నాం. మనస్సు, మాట, చేత చేయబడ్డ దోషాలు తుడిచిపెట్టుకుపోవటానికి మంచి గుణాలు గల ప్రయోజనాల కోసం మనస్సును, మాటను, శరీరాన్ని వినియోగించాలి.
మనసులో పరమేశ్వరుడిని ధ్యానించాలి. మాటల్లో మంత్రోచ్చారణ చేయాలి. శరీరంలో ఉత్తమమైన పనులను ఆచరించాలి. ఉపనయన కాలం నుండి సంస్కారములను ఆచరించటానికి తగిన పరిపక్వత ఏర్పడుతుంది. అది మనోవాక్కాయములను కలుపుతుంది. నేనొక మరొక విషయం చెప్పి తీరాలి. గర్భధానం నుండి చౌలం వరకు తన బిడ్డ కోసం ప్రత్యేకించి తండ్రి జరిపే సంస్కారాలతో పాటు ఆ తండ్రి అనుష్ఠించే ఇతరములైన అన్ని విధులను పిల్లలకు ప్రయోజనాలను కలిగిస్తాయి. తల్లి తండ్రి చేసిన మంచి పనులను బిడ్డలకు కాపాడతాయి అనే సామెత ఉంది. ఇటీవల కాలం వరకు ప్రత్యేకించి వైదిక బ్రాహ్మణులు పిల్లలు చాలా వెలుగొందుతూ ఉండేవారు. ఈ చురుకు ధనానికి కారణం. వారి తల్లిదండ్రులు జరిపిన సంస్కారాల ఫలితం వారించే పొందబడింది. 2-3 తరాల వారి నైతిక మానసిక ఉన్నతి పునాదిగా మన పెద్దలు ఆచరించిన మంచి పనులు దోహదం చేశాయి. తర్వాత పుట్టిన పిల్లలు ప్రాపంచిక విషయాలలో ఎక్కువగా మునిగి తేలుతూ చులకనవుతున్నారు. మన తల్లిదండ్రులు ఏ సంస్కారము జరపలేదు. దానికి మనం ప్రయోజనాలు మరొకలాగా అందక వాటికి నోచుకోక విచారిస్తుంటాము. మన పిల్లలు మన గురించి అలా ఆరోపించటానికి అవకాశం ఇవ్వకూడదు. మన కోసం వారి కోసం సంస్కరణలను జరుపుకుందాం. అన్ని సంస్కారాలు అందరికీ కాదు. ఎందుకని? జాతి, కర్మ, నామకరణం, అన్నప్రాసన, చౌలం అన్ని జాతులకు సమానంగా ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మాత్రం ఉపనయనం ఉంటుంది. ఇందులో వేరు చేయడానికి ఏమీ లేదు. దానికై తగులాడవలసిన పని లేదు. 4వ వర్ణం వారు ప్రపంచానికి సేవ చేయటానికి శారీరక శ్రమ చేస్తూ ఆ క్రమంలో అంతఃకరణ శుద్ధిని పొందుతారు. వారు తమకు వంశపారపర్యంగా వచ్చిన వృత్తులను తమ తండ్రి తాతల నుండి నేర్చుకుని వాటిలో ప్రావీణ్యత సాధిస్తారు. వారు బ్రాహ్మణులలాగా 12 సంవత్సరాలు గురుకుల వాసం చేయనక్కర్లేదు. వేదాలను అధ్యయనం చేయనక్కర్లేదు. వారు గనక చేస్తే వారి పని కుంటుపడుతుంది. గురుకుల వాసానికి పోయేందుకు తొలి అడుగు ఉపనయనం. ఒక బాలుడు వేదాధ్యయనం చేస్తున్నప్పుడు అతనికి అహంకారమే లేదు. ఇంటిలో ఉన్నప్పుడు అతడికి ఎంతో స్వేచ్ఛ ఉండేది. అతడు తండ్రి అతడి పట్ల ఉన్న వాత్సల్యంతో అతడిని అదుపు చేయలేడు. అందువలనే పిల్లవాడు గురువు సంరక్షణలోకి రాబడేవాడు. వేదాధ్యయనం కన్నా కాయ కష్టంతో కూడిన వృత్తులు భిన్నమైనవి. అక్కడ అధిక బుద్ధికి కానీ అహంకారానికి కానీ పాలిచ్చి పెంచే స్థితికి కానీ చోటు లేదు. అందువల్ల అలాంటి పని తండ్రి చేత కానీ వేద కుటుంబంలో పెద్ద వ్యక్తి చేత కానీ నేర్పబడేది. కాయ కష్టంతో సేవించేవారు ఉపనయనం చేసుకొని గురుకుల వాసం చేయనక్కర్లేదు. ఒకవేళ లేదా ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు లేదా తుది మెరుగులు ఇంటిలో నెరవేర్పడకపోతే బ్రాహ్మణ ఉపాధ్యాయుడి వద్ద నేర్చుకోవచ్చు. బ్రాహ్మణుడు అన్ని విషయాలలో కళలలో నిపుణుడై ఉండాలి. కానీ వాటిలో ఏది అతని జీవనాధారం కోసం కాదు. అతడి వృత్తి బోధించడం, వేదాలను అధ్యయనం చేయటం, వైదిక కర్మలను ఆచరించటమే. మానవుడికి విధించబడిన సంస్కారాలకు అతని వృత్తికి మానసిక వికాసానికి నడుమ సంబంధం ఉంది. అందువల్ల కొన్ని సంస్కారాలు జరపనవసరం లేదు. కొన్ని జాతుల వారికి తక్కువగా భావించడం తప్పు. మీకు అది కొత్తగా అనిపించవచ్చు. నా దృష్టిలో ఇతరుల కన్నా ఎక్కువ సంస్కారాలు చేసేవారు తక్కువైన ఆలోచనతో ఉంటారు. తాత్పర్యం ఏమిటంటే అలాంటి వ్యక్తులు పవిత్రులు కావడానికి ఎక్కువ విధులు ఆచరించవలసిన అవసరం ఉంది. ఇతరులు తమ అంతఃశుద్ధికి ఎక్కువ సంస్కారాలు అవసరం లేదు. రోగి తీసుకున్న మందు యొక్క మోతాదు అతడి బాధ యొక్క తీవ్రతను ఆధిక్యాన్ని తెలుపుతుంది. పక్షపాత రాహిత్యంతో ఋషులను మించిన వారు ఉండరు. వారి సమానత్వం గురించి మనలాగా గడగడ మాట్లాడరు. కానీ నిజంగా అందరికీ సమాన అవకాశాల విషయకమై దృష్టి కలవారు. ఎందుకంటే వారు అందరినీ ఈశ్వరుడిలానే చూస్తారు. వివిధ వృత్తులను అనుసరించేవారు, వివిధ రకాల పనులను చేసేవారు, వివిధములైన మానసిక గుణములు కలవారు ఈ ప్రాపంచిక వ్యవహారాల నిర్వహణకు కావలసి ఉన్నారు. ఈ భేదాలు పోలికలు లేకపోవటానికి నేపథ్యంలో ఋషులు వేరువేరు జనులకు వేరువేరు సంస్కారాలను విధించారు. వారిలో ఎక్కువ తక్కువ అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇవే ప్రామాణికాలను పాటిస్తూ శాస్త్రాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అనబడే మొదటి 3 వర్ణాల వారికి ఉపనయనాన్ని దానికి అనుగుణములైన సంస్కారాలను విధించాయి.
571 పేజెస్ అయ్యాయి. ఇప్పుడు మంగళహారతి. कामकोटीश्वराय मोहदहननेत्रकाय वाञ्छितार्थदायकाय विजयमङ्गलम् काशाय वेष्टिताय वेदमार्गरक्षकाय कामकोट्यधिष्ठिताय विजयमङ्गलम् कामाक्षिपूजकाय कर्मशादिनाशकाय तादात्म्यनैष्टिकाय विजयमङ्गलम् रुद्राक्षभूषणाय चन्द्रमौलिपूजकाय प्रेमपूर्णभाषणाय विजयमङ्गलम् ब्रह्मैक्यबोधकाय ब्रह्ममार्गरञ्जनाय देशिकोत्तमोत्तमाय विजयमङ्गलम् विजयमङ्गलम् विजयमङ्गलम्. మళ్ళీ వచ్చే వారం కలుద్దాము. హర హర శంకర జయ జయ.